ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 20వ తేదీన కార్తీక అమావాస్య 200 ఏళ్ల తర్వాత వస్తుంది గనుక ఈ 5 రాశుల వారికి ఎక్కడ ఉన్నా కోట్ల ఖజానా దొరుకుతుంది. ఈ 4 రాశుల వారు నక్కతోక తొక్కినట్లే అపర కుబేరులుగా మారబోతున్నారు. ఈ రాశులలో మీ రాశి ఉందేమో వెంటనే తెలుసుకోండి. పరమేశ్వరుడిని అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైనా సరే అపారమైన పుణ్యఫలాలను అందిస్తుందని, జన్మజన్మల పాపాలను హరిస్తుందని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. అలాంటి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్యలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు అని చెప్పాలి. ఈ కార్తీక మాసంలో వచ్చే చివరి రోజైన అమావాస్యను కార్తీక అమావాస్య అంటారు. ఈ రోజున చేసే పూజలు, దీపారాధనలు, దాన ధర్మాలు నేరుగా ఆ లయకారుడైన శివుడిని అలాగే పితృదేవతలను ప్రసన్నం చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈసారి రాబోయే కార్తీక అమావాస్య చాలా ప్రత్యేకమైనది. జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు 200 ఏళ్ల తర్వాత కొన్ని అద్భుతమైన గ్రహ కూటముల కలయికతో ఈ కార్తీక మాసం ఏర్పడిపోతుంది. ఇది సామాన్యమైన అమావాస్య కాదు. కొన్ని రాశుల వారికి జీవితాలను అనూహ్యంగా అద్భుతంగా మార్చివేయబోయే ఒక మహాశక్తివంతమైన రోజు ఈ అమావాస్య తిథి. ముగిసిన మరుక్షణం నుండే కొన్ని రాశుల వారికి ఆ మహాదేవుడి సంపూర్ణ కరుణా కటాక్షాలు లభించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది. వారు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వారిని వెతుక్కుంటూ కోటాను కోట్ల సంపదలు, అనంతమైన సుఖ సంతోషాలు రాబోతున్నాయి. ఈ రాశుల వారికి ఇక అద్భుతమైన రాజయోగం పడుతుంది. మీరు ఇక మట్టిని పట్టిన బంగారంలాగా మారబోతూ ఉంది. మరి ఇంతకీ ఆ 5 అదృష్ట రాశులు ఏవి? వారికి ఎలాంటి యోగం పట్టబోతుంది? ఈరోజు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఇక కార్తీక అమావాస్య నుండి అద్భుతమైన యోగాన్ని పొందబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రము 4వ పాదాలు, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. చంద్రుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారు స్వభావరీత్యా చాలా సున్నితమైన మనసు కలవారు. వీరు ప్రేమకు, ఆప్యాయతకు ఎక్కువ విలువ ఇస్తారు. అయితే గత కొంతకాలంగా కర్కాటక రాశి వారు చెప్పలేని మానసిక వేదనను, ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు. ఏమి చేసినా కలిసి రావడం లేదని, అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయని తీవ్రమైన నిరాశతో కూరుకుపోయారు. కుటుంబంలో కూడా చిన్న విషయాలకే గొడవలు, మనస్పర్ధాలు, ప్రశాంతత కరువే ఈ పరిస్థితి ఉంది. ఇక ఆరోగ్యం కూడా తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇకపై మీ కష్టాలన్నీ గట్టెక్కినట్లే. ఈ కార్తీక అమావాస్య తర్వాత నుండి మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయనం ప్రారంభం కాబోతుంది. ఆ గంగాధరుడి దయ వల్ల మీపై ఉన్న అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి. మొట్టమొదటిగా మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఇప్పటి వరకు మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి తిరిగి రాదని వదిలేస్తున్న డబ్బు కూడా అద్భుతంగా తిరిగి మీ చేతికి వస్తుంది. ఇక వ్యాపారస్తులైతే వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వినగలుగుతారు. నిరుద్యోగులుగా ఉన్నవారికి కూడా కోరుకున్న స్థాయికి తగిన గొప్ప ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి మీరు సంపూర్ణ విముక్తి లభిస్తుంది. మీరు నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో ఉంటారు. కుటుంబంలో నెలకొన్న కలహాలన్నీ కూడా మాయమైపోతాయి. అన్యోన్యత, ప్రేమానురాగాలు వెల్లువిరుస్తూ ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల చదువు, ప్రవర్తన మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేయాల్సింది కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో అర్చన చేయించి
నువ్వుల నూనెతో దీపం వెలిగించడం. దీనివల్ల మీ జీవితంలో కష్టాలనే చీకట్లు తొలగిపోయి అదృష్టమనే వెలుగు ప్రసరిస్తుంది. ఇక రెండవదిగా శివుడి కటాక్షం అదృష్టాన్ని పొందబోతున్న రాశి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. బుధుడు అధిపతి గల ఈ రాశివారు చాలా తెలివైన వారు, మాటకారులు. వీరి వాక్చాతుర్యంతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా శని ప్రభావం వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ విషయాలలో తీవ్రమైన ఒత్తిడిని, ఘోరమైన నిందలను మోయాల్సి వస్తుంది. ఎంతో కష్టపడినా సరే గుర్తింపు లభించలేదని పై అధికారులతో సహా ఉద్యోగాలతో సంబంధాలు దెబ్బతిన్నాయని మదన పడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా ఖర్చులు పెరిగిపోయి పొదుపు కరిగిపోతున్న పరిస్థితి. కొందరు కోర్టు కేసులు, శత్రువుల నుండి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే కార్తీక అమావాస్య మీ తలరాతను మార్చేస్తుంది. 200 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అద్భుతమైన గ్రహస్థితి కారణంగా శివుడి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది. ఈ అమావాస్య తర్వాత నుండి మీ దశ తిరగబోతుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు రాజయోగం పట్టబోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వారే మీకు మద్దతుగా నిలుస్తారు. పై అధికారులు మీ ప్రతిభను గుర్తించి మీకు పెద్ద బాధ్యతలను అప్పగిస్తారు. దానివల్ల సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. ప్రమోషన్తో పాటు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు కూడా కనిపిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. కోర్టు కేసులలో మీకు అనుకూలంగా మార్పులు, తీర్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక ఆర్థిక ధనానికి లోటు ఉండదు. లాటరీలు, షేర్ మార్కెట్లు వంటి వాటి ద్వారా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీ ఆలోచన విధానంలో స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున పేదలకు అన్నదానం చేయడం, శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం. దీనివల్ల శివుడి యొక్క కృప కటాక్షం మీపై రెట్టింపు అవుతుంది. ఆ పరమేశ్వరుడి కరుణతో కోట్ల ఖజానాను అందుకోబోతున్నారు. ఇక మూడవ రాశి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలోనికి వస్తాయి. శుక్రుడు అధిపతిగా ఉన్న ఈ రాశివారు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారు. అందరితోనూ సమానంగా స్నేహభావంతో మెలగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే గత కొద్ది కాలంలో వీరి జీవితం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కుటుంబ జీవితంలో తీవ్రమైన ఒడిదుడుగులను ఎదుర్కొన్నారు. మనస్పర్ధలు, బంధువులతో వివాదాలను వీరిని మానసికంగా కృంగదీశాయి. ఆర్థికంగా చూస్తే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోవడం, అప్పులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం, ఆలస్యం అవ్వడం వంటివి వీరిని నిరాశపరుస్తాయి. అయితే ఇక మీ ఇబ్బందులన్నీ తీరిపోయే కాలం వచ్చేసింది. ఈ అరుదైన కార్తీక అమావాస్య మీ జీవితంలో వెలుగులు నింపబోతుంది. అమావాస్య గడిచిన మరుసటి రోజు నుండే శివుడి అనుగ్రహముతో మీ సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి. మీ కుటుంబ జీవితం తిరిగి గాడిన పడినట్లు అవుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. విడిపోయిన వారు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కాని వారికి కోరుకున్న సంబంధం కుదిరి వివాహం ఘనంగా జరుగుతుంది. ఇంట్లో నిర్మలమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక ఆర్థికంగా మీ స్థాయి పెరగబోతుంది. వారసత్వ ఆస్తి రూపంలో కానీ, భూమి అమ్మకాల ద్వారా కానీ మీకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. మీపై ఉన్న అప్పుల భారం మొత్తం తీరిపోతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. కొత్త వాహనం కొనాలన్న మీ కోరిక కూడా నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గడంతో పాటు వారి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతూ ఉంటాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజు సాయంత్రం శివాలయ ప్రాంగణంలో లేదా మీ ఇంటి గుమ్మం దగ్గర 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం. ఇది మీ జీవితంలోని 365 రోజులు శివుడికి రక్షణ కల్పిస్తుంది. కార్తీక అమావాస్య నుండి అద్భుతమైన యోగాన్ని అందుకోబోతున్న మరి 4వ రాశి మకర రాశి.
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1 మరియు 2 పాదాలు మకర రాశి జాతకులకు చెందుతూ ఉంటాయి. ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు. క్రమశిక్షణకు పట్టుదలకు మారు పేరు. అయితే ఏలినాటి శని ప్రభావంతో ఇతర గ్రహాల ప్రతికూల సంచారం వల్ల మీరు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మానసిక ఆందోళన, నిద్రలేని రాత్రుల్లో వీరిని కృంగదీశాయి. ఆర్థికంగా ఎంతో సంపాదించిన ఆసుపత్రులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనులలో, వ్యాపారాల్లో ఊహించని నష్టాలు వచ్చాయి. అందరి బంధువుల నుండి మోసపోవడం, విశ్వాసఘాతకానికి గురి అవ్వడం వంటివి వీరిని తీవ్రంగా బాధిస్తాయి. అయితే శివుడి దయ వల్ల మీ కష్టాలన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ 200 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ కార్తీక అమావాస్య మీ జీవితానికి ఒక వరంలా మారబోతుంది. అమావాస్య వెళ్ళిన తర్వాత నుండి మీపై ఉన్న శని దోష ప్రభావం పూర్తిగా తగ్గిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది. మొట్టమొదటిగా మీ ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రోగాల నుండి మీకు సంపూర్ణమైన విముక్తి లభిస్తుంది. శస్త్రచికిత్సలు అవసరం అనుకున్న వాటికి కూడా అవి లేకుండానే ఆరోగ్యం కుదుటపడే అద్భుతం జరుగుతుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతూ ఉంటారు. ఇక ఆర్థికంగా మీరు రాజయోగం పట్టబోతుంది. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ ఊడ్చుకుపోవడమే కాకుండా ఊహించని స్థాయిలో లాభాలు గడిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇది స్వర్ణయుగం అని చెప్పవచ్చు. భూముల క్రమ విక్రయాల ద్వారా కోట్లు సంపాదిస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి ఉన్నత పదవిలోకి వెళ్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారు. పిల్లలు ప్రయోజకులై మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతూ ఉంటారు. విదేశాలలో స్థిరపడాలనుకునే వారి కలలు నెరవేరుతూ ఉంటాయి. మీరు చేయాల్సినల్లా కార్తీక అమావాస్య రోజున శివుడికి రుద్రాభిషేకంతో జపం చేయండి. అలాగే పంచామృతంతో అభిషేకం చేయండి. అలాగే నల్ల ఆవుకు ఆహారం పెట్టడం వల్ల శనిదేవుడి అనుగ్రహంతో పాటు శివుడి కృప కూడా మీకు లభిస్తుంది. ఇక ఈ అదృష్ట జాబితాలో చేరిన 5వ రాశి సింహరాశి. మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫాల్గుని 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు గ్రహరాజైన సూర్య భగవానుడు. అందుకే వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను, రాజశాని ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో ప్రత్యేకంగా కనిపించాలని, తాము ఉన్న చోట అధికార కేంద్రంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ప్రతికూల గ్రహాల సంచారం వల్ల వీరి ఆత్మవిశ్వాసం దెబ్బతింది. ఉద్యోగంలో, సమాజంలో వీరి మాటలకు విలువ లేకుండా పోయింది. ఇంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోగా అనవసరమైన అపవాదాలు, నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పై అధికారులతో విభేదాలు, రాజకీయ ఒత్తిళ్లు వీరిని మానసికంగా కృంగదీశాయి. ఆర్థికంగా చూస్తే వీరి దర్పాన్ని, హోదాని కాపాడుకోవడానికి ఎక్కువ ఖర్చు చేసి అప్పుల పాలైన సందర్భాలు ఉన్నాయి. అనవసరమైన గర్వం, అహంభావం వల్ల మంచి అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అయితే ఇక సింహరాశి వారికి మహర్దశ పట్టబోతుంది. ఈ కార్తీక అమావాస్య తర్వాత ఆ బోలాశంకరుడి కృపతో మీ జీవితం సూర్యుడిలా ప్రకాశించబోతుంది. అమావాస్య చీకట్లు తొలగిపోగానే మీలో నూతన శక్తి ఉదయిస్తుంది. ఉద్యోగంలో మీరు కోల్పోయిన అధికారం, గౌరవము తిరిగి దక్కుతాయి. మీ నాయకత్వ పటిమను అందరూ గుర్తిస్తారు. రాజకీయాల్లో ఉన్న వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి అత్యంత అనుకూలమైన సమయము. ఆర్థికంగా మీ ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుండి భారీ లాభాలు వస్తాయి. ఈ రాజస్థానికి మీ స్థాయికి తగిన విధంగా సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కుటుంబంలో మీ మాటకు తిరుగులేనిది ఉండదు. మీ నిర్ణయాలను అందరూ శిరస వహిస్తారు. మీ సంతానం ఉన్నత శిఖరాలను అధిరోహించి మీకు గర్వకారణంగా నిలుస్తారు. ఆరోగ్యపరంగా ఎముకలు, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి పూర్తి ఉపశమనం లభిస్తుంది. మీరు చేయాల్సింది కార్తీక అమావాస్య రోజున శివలింగానికి మంచినీటితో అభిషేకం చేసి ఎర్రటి పువ్వులతో పూజించడం. ఇది మీలో ఉన్న నాయకత్వ శక్తిని రెట్టింపు చేస్తుంది. కాబట్టి సింహరాశి వారు ఈ విధంగా చేయండి. కర్కాటక రాశి, తులారాశి, మిథున రాశి, మకర రాశి, సింహరాశి ఈ రాశుల వారికి మీ జీవితంలో కష్టాలు అన్నీ తీరిపోయి మీ జీవితంలో కష్టాల అధ్యాయం ముగిసింది. ఇకపై సుఖ సంతోషాల అధ్యాయం ప్రారంభం కాబోతుంది. అదృష్టం, ఐశ్వర్యం మీకు
లభించబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.